ఏ రాశికి ఏ గ్రహం అదృష్టాన్ని తెస్తుంది? ఏ గ్రహం పరీక్షలు పెడుతుంది? ఆ గ్రహాల అనుగ్రహం పొందడానికి సులభమైన పరిహారాలు ఏమిటి? ఈ వీడియోలో నవగ్రహాల శుభాశుభ ఫలితాలు మరియు వాటి పరిహారాలను తెలుసుకుందాం. సూర్యుడు ఆత్మవిశ్వాసం, అధికారం, నాయకత్వం, ఆరోగ్యం మరియు తండ్రిని సూచించే గ్రహం. మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సాధారణంగా మంచి ఫలితాలు ఇస్తాడని భావిస్తారు. తుల మరియు కుంభరాశుల వారికి అహంకారం, ప్రభుత్వ సంబంధిత ఇబ్బందులు, ఉద్యోగంలో ఆటంకాలు లేదా తండ్రితో విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది. పరిహారంగా ప్రతి ఆదివారం ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం పారాయణం చెయ్యడం, గోధుమలు దానం చెయ్యడం శుభప్రదంగా భావిస్తారు. చంద్రుడు మనస్సు, తల్లి, భావోద్వేగాలు మరియు మానసిక ప్రశాంతతకు కారకుడు. కర్కాటకం, వృషభం, మీనం రాశుల వారికి మంచి ఫలితాలు ఇస్తాడు. వృశ్చిక రాశిలో చంద్రుడు బలహీనంగా ఉండటంతో మానసిక ఆందోళనలు, భావోద్వేగ అస్థిరత కలగవచ్చు. సోమవారం శివాభిషేకం చెయ్యడం, పాలు దానం చెయ్యడం, ఓం సోం సోమాయ నమః మంత్రాన్ని జపించడం మంచి పరిహారాలు. కుజుడు ధైర్యం, శక్తి, భూములు, సోదరులు మరియు పోరాట స్వభావానికి సూచిక. మేషం, వృశ్చికం, మకరం రాశుల వారికి శక్తి, విజయం ఇస్తాడు. కర్కాటక రాశిలో కోపం, ప్రమాదాలు, కుటుంబ కలహాలు కలిగే అవకాశం ఉంటుంది. మంగళవారం హనుమంతుని ఆరాధించడం, కందులు దానం చేయడం, ఓం అంగారకాయ నమః జపించడం శుభప్రదం. బుధుడు బుద్ధి, విద్య, వ్యాపారం, మాటతీరు మరియు కమ్యూనికేషన్కు కారకుడు. మిథునం, కన్య రాశుల వారికి జ్ఞానం, వ్యాపార విజయం ఇస్తాడు. మీనరాశిలో నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, వ్యాపార నష్టాలు రావచ్చు. బుధవారం పచ్చపెసలు దానం చేయడం, శ్రీ మహావిష్ణువును పూజించడం, ఓం బుధాయ నమః జపించడం మంచిది. గురుడు జ్ఞానం, ధనం, సంతానం, వివాహం మరియు దైవానుగ్రహానికి కారకుడు. ధనుస్సు, మీనం, కర్కాటక రాశుల వారికి శుభఫలితాలు ఇస్తాడు. మకర రాశిలో ఆలస్యాలు, ఆర్థిక ఇబ్బందులు, విద్యలో ఆటంకాలు రావచ్చు. గురువారం శనగలు దానం చెయ్యడం, దత్తాత్రేయ లేదా దక్షిణామూర్తి పూజ చెయ్యడం శుభప్రదం. శుక్రుడు సంపద, సుఖం, ప్రేమ, కళలు, విలాసవంతమైన జీవితం మరియు దాంపత్యానికి కారకుడు. వృషభం, తుల, మీనం రాశుల వారికి ఐశ్వర్యం, ఆనందం ఇస్తాడు. కన్యరాశిలో దాంపత్య సమస్యలు, ధన వ్యయం, సుఖాల లోపం కలగవచ్చు. శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజించడం, తెల్లని వస్త్రాలు లేదా బియ్యం దానం చేయడం శుభప్రదం. శని కర్మఫలదాత, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం మరియు న్యాయానికి ప్రతీక. మకరం, కుంభం, తుల రాశుల వారికి శ్రమకు తగిన ఫలితం ఇస్తాడు. మేషరాశిలో ఆలస్యాలు, అప్పులు, ఉద్యోగ సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. శనివారం నువ్వుల నూనె దీపం వెలిగించడం, హనుమాన్ చాలీసా చదవడం, నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. రాహువు అకస్మాత్తు మార్పులు, విదేశీ అవకాశాలు, రాజకీయాలు, మాయ మరియు భౌతిక కోరికలకు కారకుడు. మిథునం, కన్య, వృషభ రాశుల వారికి పురోగతి ఇవ్వగలడు. ధనుస్సు, వృశ్చిక రాశుల వారికి గందరగోళం, భయాలు, అనుకోని ఆటంకాలు కలిగించవచ్చు. దుర్గాదేవిని ఆరాధించడం, నల్ల మినుములు దానం చేయడం, ఓం రాహవే నమః జపించడం శుభప్రదం. కేతువు మోక్షం, ఆధ్యాత్మికత, వైరాగ్యం మరియు అంతర్దృష్టికి కారకుడు. ధనుస్సు, మీనం, వృశ్చిక రాశుల వారికి ఆధ్యాత్మిక ఎదుగుదలను ఇస్తాడు. మిథునం, వృషభ రాశుల వారికి అయోమయం, ఒంటరితనం, అనుకోని ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. శ్రీ గణపతిని పూజించడం, కుక్కలకు ఆహారం పెట్టడం, ఓం కేతవే నమః మంత్రాన్ని జపించడం మంచి పరిహారంగా భావిస్తారు. గ్రహాలు మన కర్మ ఫలితాలను మాత్రమే అందిస్తాయి, కానీ భక్తి, మంచి పనులు, సత్ప్రవర్తన వాటి ప్రభావాన్ని మార్చగలవు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. నమస్కారం.